దేవుడు నాకు కీబోర్డ్ ప్లే చేసే తలాంతునిస్తే ఆ తలాంతును కాలేజ్ ఫంక్షన్స్ లో సినిమా సాంగ్స్ కి వాడాను. క్రేజ్ సంపాదించుకున్నాను. అలా సినిమా వాళ్ళు పరిచయం అయ్యారు. జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. నా పేరు స్వరూప్. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, అలానే నన్ను నమ్మి ఇంత బాధ్యతను మాకు ఇచ్చిన డైరెక్టర్ సార్కి, మరి ముఖ్యంగా మా హీరో సార్కి చాలా థ్యాంక్స్. నేను క్రిస్టియన్ అని మర్చిపోయాను. నా పేరెంట్స్ కి తెలిస్తే ఏమంటారో ఏమవుతారని కూడా ఆలోచించలేదు. డబ్బు కోసం, పేరు కోసం మూవీస్ కి పనిచేశాను. రాత్రి పబ్బుల్లో కూడా ప్లే చేసేవాడిని. పోకిరీల నుండి సెలబ్రిటీల వరకు అందరూ పరిచయం అయ్యారు. దైవ భయం లేకుండా అలా సాగిపోతుండగా ఒకరోజు మా టీంతో కలిసి హైవేలో 140 స్పీడ్ లో నేను డ్రైవ్ చేస్తూ లారీని ఓవర్టేక్ చేస్తుండగా యాక్సిడెంట్ అయ్యి కార్ 4 పిల్టీలు కొట్టేసింది. చనిపోయాను అనుకున్నాను. కార్లో అందరికీ దెబ్బలు తగిలాయి. నెమ్మదిగా బయటకు వచ్చి చూసుకుంటే నాకు చిన్న దెబ్బ కూడా తగలలేదు. 108 వచ్చింది. పోలీసులు వచ్చారు. నన్ను చూసి, నువ్వు బ్రతకడం ఇంపాసిబుల్, నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావో ఆ దేవుడే నిన్ను కాపాడాడన్నారు. సిగ్గుపడ్డాను. అన్నీ వదిలేసి ప్రభు సేవకు వచ్చేసాను. దేవుడు వాడుకుంటున్నాడు.